హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్ స్పెషల్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆగస్టు 1, 2025కి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ గురించి మనము తెలుసుకోబోతున్నాము. ఈ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా రూపొందించడం జరిగింది. ఈ కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో మనము అంశాల వారీగా మనము నేర్చుకోబోతున్నాము. మొదటి అంశము ముఖ్యమైన తేదీలు, అనగా ఆగస్టు 1 తేదీన ప్రపంచవ్యాప్తంగా లేదా దేశవ్యాప్తంగా ఏమైనా దినోత్సవాలు జరుపుకుంటున్నారా అనేది ఈ అంశంలో మనము తెలుసుకోబోతున్నాము. ప్రతి సంవత్సరం ఆగస్టు 1వ తేదీన జాతీయ పర్వతారోహణ దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది. దీనికి గల కారణం బాబీ మాథ్యూస్ మరియు జోస్ మాడిగన్ అనే ఇద్దరు వ్యక్తులు న్యూయార్క్లోని అడిరోనాక్ పర్వతాలలోని 46 శిఖరాలను విజయవంతంగా అధిరోహించినందుకు గాను వారికి గుర్తుగా జాతీయ పర్వతారోహణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు 1వ తేదీన నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆగస్టు 1వ తేదీనే జాతీయ పర్వతారోహణ దినోత్సవాన్ని నిర్వహించడానికి గల కారణం, వీరు అడిరోండాక్ పర్వతాల్లోని చివరిదైన వైట్ ఫేస్ పర్వతాన్ని ఆగస్టు 1వ తేదీన పూర్తి చేసినందుకు గాను ఆ రోజుకి గుర్తుగా ప్రతి సంవత్సరం ఆగస్టు 1వ తేదీన జాతీయ పర్వతారోహణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఇది మొదటిసారిగా 2015వ సంవత్సరంలో నిర్వహించడం జరిగింది. ఈ రోజున అధిరోహకులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క విజయాలను, అలాగే పర్వతారోహణ యొక్క ప్రయోజనాలు మరియు సవాళ్లను అన్వేషించడం కొరకు, ప్రజలను ప్రోత్సహించడం కొరకు ప్రతి సంవత్సరం జాతీయ పర్వతారోహణ దినోత్సవాన్ని ఆగస్టు 1వ తేదీన నిర్వహించుకోవడం జరుగుతుంది. తర్వాత ప్రతి సంవత్సరం ఆగస్టు 1వ తేదీన ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవం 2025 తేదీన నిర్వహించుకోబోతున్నాము. ఈ సంవత్సరం యొక్క థీమ్ వచ్చేసి స్ట్రాంగర్ టుగెదర్ యునైటెడ్ ఫర్ లంగ్ క్యాన్సర్ అవేర్నెస్. అంటే అందరూ కలిసి ఉండడం, ఊపిరితిత్తుల క్యాన్సర్ అవగాహన కోసం అందరినీ ఐక్యం చేయడం అనేది ఈ సంవత్సరం యొక్క ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవం యొక్క థీమ్. ఈ దినోత్సవాన్ని 2012వ సంవత్సరం నుండి నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రపంచవ్యాప్తంగా లంగ్ క్యాన్సర్కి సంబంధించిన అవగాహనను పెంపొందించడం, అలాగే ఈ లంగ్ క్యాన్సర్కి వ్యతిరేకంగా పోరాటంలో ప్రాముఖ్యతను గుర్తించడం కొరకు ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 1వ తేదీన ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం ఆగస్టు 1వ తేదీన వరల్డ్ వైడ్ వెబ్ WWW దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం యొక్క థీమ్ భవిష్యత్తును శక్తివంతం చేయడం, ఎంపవరింగ్ ద ఫ్యూచర్, బిల్డింగ్ అండ్ ఇంక్లూజివ్ సేఫ్ అండ్ ఓపెన్ వెబ్ అనేది 2025వ సంవత్సరం యొక్క థీమ్. ఈ WWW అనేది ఇది ఒక వరల్డ్ వైడ్ వెబ్ అనేది దీని యొక్క ఫుల్ ఫామ్. దీన్ని మొట్టమొదటిగా ఆవిష్కరించిన వారు టిమ్ బెర్నర్స్-లీ. వీరి ఇరువురు కలిసి ఈ WWWను రూపొందించడం జరిగింది. దీని ద్వారానే ప్రపంచవ్యాప్తంగా వెబ్ అనేది నడుస్తుంది. ప్రస్తుతం 2025 సంవత్సరంలో సుమారుగా 5.5 బిలియన్లకు పైగా ఆన్లైన్లలో వెబ్ని ఉపయోగించడం జరుగుతుంది అని రీసెంట్ సర్వేలో వెల్లడించడం జరిగింది. అలాగే WWW వరల్డ్ వైడ్ వెబ్ నందు నమోదైనటువంటి మొట్టమొదటి వెబ్సైట్ వచ్చేసి info.cern.ch అనేది మొట్టమొదటి వరల్డ్ వైడ్ వెబ్ యొక్క వెబ్సైట్. దీన్ని info.cern.ch ఎందుకు చేశారంటే, ఎవరైతే ఈ బెర్నర్స్-లీ అనే ఇద్దరు వ్యక్తులు అనేవాళ్ళు ఈ సెర్న్ అనే సంస్థలో
పనిచేసినందుకు గాను మొదటి వెబ్సైట్గా దీన్ని ఎంచుకోవడం జరిగింది. ఈ పరీక్ష అనేది ఆగస్టు 1వ తేదీన 1989లో జరిపినందుకు గాను ఆ రోజుకి గుర్తుగా ప్రతి సంవత్సరం మనం వరల్డ్ వైడ్ వెబ్ దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాగే జాతీయ అంశాల విషయానికి వస్తే భారత ప్రభుత్వం చీనాబ్ నదిపై సావల్కోట్ ప్రాజెక్ట్ నిర్మించుకోవడం కోసము చర్యలు చేపట్టడం జరిగింది. దీని కొరకు భారతదేశం యొక్క నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ వారు ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లడం కోసం అంతర్జాతీయ టెండర్లను ఆహ్వానించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు 1856 మెగావాట్ల సామర్థ్యం కలిగినటువంటి జల విద్యుత్ కేంద్ర నిర్మాణం కొరకు అంతర్జాతీయ టెండర్లను పిలువనున్నారు. అయితే ఈ సావల్కోట్ ప్రాజెక్టు యొక్క ముఖ్య ప్రాముఖ్యత ఏంటి అంటే, ఇటీవల భారత ప్రభుత్వం సింధు జలాల ఒప్పందం అమలును నిలిపివేసిన తరువాత ఈ సావల్కోట్ ప్రాజెక్టు అనేది ముందుకు రావడం జరిగింది. ఎందుకు అంటే ఈ సావల్కోట్ ప్రాజెక్టు అనేది చీనాబ్ నది మీద నిర్మించడం జరుగుతుంది. ఇంతకుముందు సింధు జలాల ఒప్పందం ప్రకారం చీనాబ్ నది యొక్క ఈ ప్రాంత నది పరివాహక ప్రాంతము మొత్తము పాకిస్తాన్ కంట్రోల్లో ఉండేది. కానీ ఎప్పుడైతే సింధు జలాల ఒప్పందం అనేది అమలును నిలిపివేశారో ఆటోమేటిక్గా మొత్తం చీనాబ్ నది కూడా భారతదేశ పర్యవేక్షణలోకి రావడం జరిగింది. ఇది టోటల్ ఇండస్ రివర్. దీంట్లో చీనాబ్, జీలాం, ఇండస్ ఈ 3 రివర్లు పాకిస్తాన్ నియంత్రణలో ఉండేవి. రావి, బియాస్, సట్లెజ్ ఈ 3 రివర్లు అనేవి భారత కంట్రోల్లో ఉండేది. ఈ భారత కంట్రోల్ మరియు పాకిస్తాన్ కంట్రోల్లో ఈ నదులు ఉండాలి అని చెప్పే ఒప్పందం సింధు నదీ జలాల ఒప్పందం. ఈ సింధు నదీ జలాల ఒప్పందం, ఇండస్ వాటర్ ట్రీటీ అనేది ఇది సింధు నది మరియు దాని యొక్క ఉపనదులకు సంబంధించిన ఒక నీటి భాగస్వామ్య ఒప్పందం. ఈ ఒప్పందం ప్రకారం ఈ సింధు నది మరియు దాని ఉపనదులైనటువంటి 6 నదులను తూర్పు మరియు పశ్చిమ నదులుగా విభజించడం జరిగింది. విభజించిన తర్వాత భారతదేశం తూర్పు నదులైనటువంటి రావి, బియాస్, సట్లెజ్ ఈ 3 నదులను భారత్ కంట్రోల్లో, అలాగే పశ్చిమ నదులైనటువంటి సింధు, జీలాం మరియు చీనాబ్ ఈ 3 నదులను పాకిస్తాన్ నియంత్రణలోకి ఈ ఒప్పందం ద్వారా తీసుకురావడం జరిగింది. ఈ ఒప్పందం రావడానికి గల కారణం ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం వహించడం. ఈ ప్రపంచ బ్యాంకు ఎప్పుడైతే మధ్యవర్తిత్వం వహించిందో భారతదేశం, పాకిస్తాన్ మధ్యన ఈ నీటి పంపిణీ ఒప్పందం అనేది జరిగింది. ఈ ఒప్పందం 1960 సెప్టెంబర్ 19వ తేదీన జరిగింది. ఈ ఒప్పందంపై అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ సంతకాలు చేసి సింధు నదీ జలాల ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. అయితే రీసెంట్గా జరిగినటువంటి ఇన్సిడెంట్ తర్వాత భారతదేశం సింధు నదీ జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. అలాగే ఈ ఒప్పందం నిలిపివేసిన తర్వాతనే ఈ సావల్కోట్ ప్రాజెక్టుకి సంబంధించి అంతర్జాతీయ టెండర్లను భారత ప్రభుత్వం పిలుస్తుంది. అలాగే ఇటీవల జరిగినటువంటి యూనియన్ క్యాబినెట్ నందు ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన PMKSYకి నిధులను పెంచడం జరిగింది. ఈ నిధులను బడ్జెట్లో 1920 కోట్లుగా ప్రతిపాదించిన వాటిని 6520 కోట్లకు పెంచడం జరిగింది. దీనికి గల కారణం ఈ ఆర్థిక సంవత్సరంలో 50 బహుళ ఉత్పత్తి ఆహార వికిరణ యూనిట్లు మరియు 100 ఆహార పరీక్షా ప్రయోగశాలను ఈ పెంచిన బడ్జెట్ ద్వారా ఉపయోగించుకోవడం కొరకు బడ్జెట్ కేటాయింపుల సవరణ అనేది జరిగింది. దీనికి ఇటీవల జరిగినటువంటి
యూనియన్ క్యాబినెట్ కూడా ఆమోదం జరిగింది. ప్రధానమంత్రి కిసాన్ సంపద యొక్క ముఖ్య ఉద్దేశం వ్యవసాయం మరియు ప్రాసెసింగ్ని ఆధునికీకరించడం మరియు వ్యవసాయ వ్యర్థాలను తగ్గించడం అనే లక్ష్యంతో ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజనను భారత ప్రభుత్వం 2017వ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన యొక్క ముఖ్య లక్ష్యం వచ్చేసి వ్యవసాయాన్ని మరియు ప్రాసెసింగ్ని ఆధునికీకరించడం మరియు వ్యవసాయ వ్యర్థాలను తగ్గించడం అనేది ఈ స్కీమ్ యొక్క ముఖ్య లక్ష్యం. అలాగే ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన అమలు వల్ల ఫామ్ గేట్ నుండి రిటైల్ అవుట్లెట్ వరకు సమర్థవంతమైన ఫుడ్ చైన్ నిర్వహణ, ఆధునిక మౌలిక సదుపాయాల సృష్టి జరగాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని భారత ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అలాగే ఇది దేశంలో ఆహార ప్రాసెసింగ్ రంగం, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ వృద్ధికి సూచిస్తుంది. అలాగే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని వ్యక్తుల నుండి ఉపాధి సృష్టించడం కొరకు ఏర్పాటు చేసినటువంటి పథకం ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన. అలాగే ఈ పథకం కింద రైతులకు మెరుగైన ధరలను అందించడంలో సహాయపడేందుకు గాను ఈ పథకం ఉపయోగపడుతుంది. అలాగే భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం అనే లక్ష్యంలో పెద్ద అడుగు ముందుకు పడాలి అని అంటే ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. తర్వాత అంతర్జాతీయ అంశాలు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్ని దేశాల మీద సుంకాలను విధించడం జరుగుతుంది. ఇటీవల భారతదేశం మీద 25% సుంకాలను విధించారు. అలాగే దాంతోపాటు బ్రెజిల్ దేశంపై దిగుమతి సుంకాలను ఏకంగా 10% నుండి 50%కి పెంచడం జరిగింది. దీనికి గల కారణం బ్రిక్స్ కూటమి దేశాలలో ఉన్నటువంటి ఈ బ్రెజిల్ కానీ భారత్ కానీ అమెరికా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయని భావించి సుంకాలను అనేవి పెంచడం జరుగుతుంది. అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏదైతే వ్యాపారానికి అనుకూలంగా లేని దేశాలు అన్నింటి మీద సుంకాలను పెంచడం అనేది జరుగుతుంది. బ్రెజిల్ యొక్క రాజధాని బ్రెసిలియా. బ్రెజిల్ ప్రస్తుత ప్రధాని లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా అనే వ్యక్తి బ్రెజిల్ యొక్క ప్రధాని. బ్రెజిల్ కరెన్సీ బ్రెజిలియన్ రియాల్. ఇవి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి చెప్పడం జరుగుతుంది. అలాగే కెనడా ప్రధానమంత్రి అయినటువంటి మార్క్ కార్నీ పాలస్తీనాను విధాన గుర్తింపు అంటే దేశ గుర్తింపును ఇస్తామని ప్రకటించడం జరిగింది. సెప్టెంబర్లో ప్రతి సంవత్సరం యుఎన్ జనరల్ అసెంబ్లీ జరుగుతుంది. అందులో పాలస్తీనాను దేశంగా గుర్తించాలని కెనడా భావిస్తుంది. అయితే ఇంతకుముందే ఈ వారంలోనే ఫ్రాన్స్ మరియు యూకే కూడా పాలస్తీనాను దేశంగా ప్రకటిస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. అయితే ఏదైనా ఒక ప్రాంతాన్ని ఒక దేశంగా గుర్తించినట్లయితే అంతర్జాతీయ చట్ట ప్రకారం అట్టి ప్రాంతానికి సార్వభౌమ రాజ్యం యొక్క హక్కుల విధులు మరియు బాధ్యతలను అది పొందడం జరుగుతుంది. అలాగే అంతర్జాతీయ సమాజంలో పాల్గొనడానికి మరియు ఇతర దేశాలతో సంబంధాలలో పాల్గొనడానికి ఈ దేశ గుర్తింపు అనేది ప్రతి ప్రాంతానికి ముఖ్యమైనది. అలాగే ఒక కొత్త ప్రాంతం దేశంగా మరియు అంతర్జాతీయ సమాజంలో సభ్యుడిగా పరిగణించబడడానికి ఈ గుర్తింపు అనేది చాలా ముఖ్యమైనది. కెనడా విషయానికి వస్తే కెనడా రాజధాని ఒట్టావా. కెనడా ప్రస్తుత ప్రధాని మార్క్ కార్నీ. కెనడియన్ కరెన్సీ కెనడియన్ డాలర్. ఇక రాష్ట్రీయ అంశాల విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం యొక్క మొదటి యూనిట్ను తెలంగాణ రాష్ట్ర మంత్రులు జాతికి అంకితం చేయడం జరిగింది. మామూలుగా యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం అనగానే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంటుంది అని చెప్పి భావించడం జరుగుతుంది. కానీ యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం YTPS అనున్నది నల్గొండ జిల్లాలోని దామర్చర్ల మండలంలోని బీర్లపాలెం గ్రామ సమీపాన YTPS విద్యుత్ కేంద్రం అనేది ఉన్నది. దీంట్లో మొత్తం యూనిట్ల సంఖ్య 5. ఒక్కొక్క యూనిట్ యొక్క ఉత్పత్తి సామర్థ్యం వచ్చేసి 800 మెగావాట్లు. అంటే
యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం యొక్క మొత్తం ఉత్పత్తి సామర్థ్యం 4000 మెగావాట్లు అనేవి టోటల్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం YTPS యొక్క. అయితే ఇందులో మొదటి యూనిట్ని ప్రస్తుతం జాతికి అంకితం చేయడం జరిగింది. పోయిన సంవత్సరం డిసెంబర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెండవ యూనిట్ని ప్రారంభించడం జరిగింది. ఇంకా 3 యూనిట్లను ప్రారంభించాల్సి ఉన్నది. 2026 వరకు మొత్తం 5 యూనిట్లను ప్రారంభించాలని లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకోవడం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో రీసెంట్గా తీసుకొచ్చినటువంటి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నందు AI బేస్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ డిజిటల్ ప్లాట్ఫామ్కి సంబంధించి ఒక వర్చువల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ వర్చువల్ యూనివర్సిటీ అనేక విభాగాల్లో ఆధునిక నైపుణ్య కోర్సుల ఆధారంగా డిజిటల్ ప్లాట్ఫామ్స్ని ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో AI బేస్డ్ డిజిటల్ ప్లాట్ఫామ్ లాగా వర్చువల్ యూనివర్సిటీని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ప్రారంభించబోతుంది. దీని ద్వారా దేశవ్యాప్తంగా విద్యార్థుల యొక్క నైపుణ్యాభివృద్ధి కోసం ఆన్లైన్ కోర్సులను చేర్చడంతో పాటు డిజిటల్ విద్యా పరిధిని విస్తరించాలని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ లక్ష్యంగా వర్చువల్ యూనివర్సిటీని ప్రారంభించాలని నిర్ణయించడం జరిగింది. ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అనేది ఎక్కడ ఉంది అని అంటే హైదరాబాదులోని గచ్చిబౌలిలో ఉన్నది. ఈ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఈ తెలంగాణ యాక్ట్ 2024 ప్రకారము ఏర్పాటు చేయడం జరిగింది. ఇక న్యాయపరమైన అంశాలు. రీసెంట్గా గౌరవ సుప్రీంకోర్టు వారు తెలంగాణ స్పీకర్కు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏ ఆదేశాలు అని అంటే పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఎవరైతే పార్టీ మారినారో వారు యొక్క అనర్హత పిటిషన్లను 3 నెలలలోపు నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశించడానికి గల కారణం ఏంటి అని అంటే ఇటీవల BRS పార్టీ భారతీయ రాష్ట్ర సమితి పార్టీ నుండి ఎన్నికైనటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. అయితే పార్టీ ఫిరాయించిన ఈ 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని బారాస నేతలు మన స్పీకర్ని కోరినా కూడా వాళ్ళని అనర్హత వేయడం లేదు అని చెప్పి మొదటగా హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టులో సింగిల్ బెంచ్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అతి త్వరగా దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశించడం జరిగింది. అప్పుడు తెలంగాణ ప్రభుత్వం డివిజన్ బెంచ్కి వెళ్ళడంతో ఏదైతే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఉత్తర్వులను డివిజన్ బెంచ్ అనేది కొట్టివేయడం జరిగింది. ఆ తర్వాత బారాస నేతలైనటువంటి ముఖ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు రీసెంట్గా ఈ ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి వేరొక పార్టీలో జాయిన్ అయ్యారో వారిని అనర్హులుగా ప్రకటించడానికి 3 నెలల్లోపు విచారణ పూర్తి చేయాలని చెప్పి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ను ఆదేశించడం జరిగింది. అయితే ఈ ఆదేశించడానికి ఉదాహరణగా తీసుకున్నటువంటి కేసం మెగా చంద్రసింగ్ కేసును ఉదాహరణగా తీసుకొని సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు అనేవి ఇవ్వడం జరిగింది. దానితో పాటు కిహోటో ఒలోమాన్, సుభాష్ దేశాయ్ మొదలగు అన్ని రాజ్యాంగ ధర్మాసనాల తీర్పుల్లో కూడా కోర్టు ఈ అనర్హత పిటిషన్లకు సంబంధించిన నిర్ణయం తీసుకునే తొలి అధికారం స్పీకర్కే ఉన్నట్లు చెప్పినందుకు గాను 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ స్పీకర్కి సుప్రీంకోర్టు అనేది ఆదేశించడం జరిగింది. అయితే ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అనేది ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది? పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అనేది 52వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ నందు పొందుపరచడం జరిగింది. 52వ రాజ్యాంగ సవరణ 1985వ సంవత్సరం ద్వారాలో చేయడం జరిగింది. దీని ప్రకారం పారా 6(1) కింద ఉన్న అధికారాన్ని అనుసరించి ఈ అనర్హత పిటిషన్లను విచారించే స్పీకర్ ఒక ట్రైబ్యునల్ అనగా ఒక న్యాయాధికారిగా వ్యవహరిస్తున్నాడు. కాబట్టి
ఇతను తీసుకునేటువంటి ప్రతి చర్యలు కూడా రాజ్యాంగంలోని అధికరణ 222, 226, 27 ప్రకారం హైకోర్టు లాగా, అధికరణ 136 ప్రకారం సుప్రీంకోర్టు పరిధిలోకి వస్తాయి అని చెప్పి గౌరవ సుప్రీంకోర్టు అనేది పేర్కొనడం జరిగింది. దీని ద్వారా స్పీకర్ అధికరణ 122, 212 కింద ఉన్నటువంటి రాజ్యాంగపరమైన రక్షణను ఉపయోగించుకోలేరని సుప్రీంకోర్టు ఈ తీర్పులో వివరించడం జరిగింది. అయితే ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం 10వ షెడ్యూల్లో చేర్చిన ఈ యాంటీ డిఫమేషన్ లా ప్రకారం ఎవరైతే పార్టీ మారుతారో, లేదు అని అంటే ఎవరైతే పార్టీకి రాజీనామా చేస్తారో వీరిని పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కిందికి తీసుకువచ్చి వారిని అనర్హత వేటు వేయడం కొరకు ఈ చట్టమును తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత శాస్త్ర మరియు సాంకేతిక అంశాలు, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఆశయాలు. రీసెంట్గా ఒక అధునాతన గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్ యుద్ధ నౌక అయినటువంటి హిమగిరిని భారత నౌకాదళంలో చేర్చడం జరిగింది. ఈ హిమగిరి అనే అధునాతన యుద్ధ నౌకను తయారు చేసింది గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ సంస్థ వారు. ఈ హిమగిరి అధునాతన యుద్ధ నౌకను తయారు చేయడం జరిగింది. ఈ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ సంస్థ అనేది కోల్కతాలో ఉన్నది. ఈ హిమగిరి అనే యుద్ధ నౌక ప్రాజెక్ట్ 17A కింద ఈ సంస్థలు నిర్వహించే 3 యుద్ధ నౌకల్లో మొదటిది. హిమగిరి యుద్ధ నౌక యొక్క పొడవు వచ్చేసి 149 మీటర్లు, బరువు వచ్చేసి 6670 టన్నులు. ఇందులో బ్రహ్మోస్ బరాక్ క్షిపణులు ఉండే విధంగా హిమగిరి అధునాతన యుద్ధ నౌకను తయారు చేయడం జరిగింది. అయితే ఈ ప్రాజెక్ట్ 17A అంటే ఏమిటి? ప్రాజెక్ట్ 17A దీనిని ఏమంటారంటే నీలగిరి క్లాస్ ఫ్రిగేట్స్ అని కూడా పిలుస్తారు. ఇది స్టెల్త్ గైడెడ్ క్షిపణి ఫ్రిగేట్ శ్రేణిని నిర్మించడం కొరకు భారత నావికాదళం చేపట్టినటువంటి ఒక కార్యక్రమమే ప్రాజెక్ట్ 17A. ఈ నౌకలను మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ MDL వారు మరియు గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్ వారు ఈ నౌకలను నిర్మిస్తున్నారు. దీని యొక్క ప్రాజెక్ట్ 17A లక్ష్యము అధునాతన స్టెల్త్ లక్షణాలు, అధునాతన ఆయుధాలు మరియు మెరుగైన ప్లాట్ఫామ్ నిర్వహణ వ్యవస్థలతో భారతదేశ నావికా సామర్థ్యాలను మెరుగుపరచడం లక్ష్యంగా ప్రాజెక్ట్ 17Aని తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగానే ఇటీవల హిమగిరి అధునాతన యుద్ధ నౌకను నావికా దళంలోకి చేర్చారు. తర్వాత సదస్సులు. గ్రీన్ రెవల్యూషన్ పితామహుడు అయినటువంటి MS స్వామినాథన్ యొక్క శత జయంతి ఉత్సవాలు ఆగస్టు 7వ తేదీన జరగబోతున్నాయి. వీటిని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించడం జరుగుతుంది. ఈ శత జయంతి ఉత్సవాలులో భాగంగా 3 రోజుల సైన్స్ సదస్సును MS స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం న్యూఢిల్లీలో జరగబోతుంది. న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్లో 3 రోజుల సైన్స్ సదస్సు MS స్వామినాథన్ శత జయంతి ఉత్సవాలలో భాగంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కాన్ఫరెన్స్ నందు 2011వ సంవత్సరంలో MS స్వామినాథన్ గారు రచించినటువంటి ఇన్ సెర్చ్ ఆఫ్ బయో హ్యాపీనెస్ పుస్తకాన్ని తిరిగి ప్రధానమంత్రి గారు విడుదల చేయడం జరుగుతుంది. అలాగే MS స్వామినాథన్ శత జయంతి సందర్భంగా అతనికి గుర్తుగా ఒక స్టాంపు మరియు 100 రూపాయల స్మారక నాణ్యంను విడుదల చేస్తుంది భారత ప్రభుత్వం. అలాగే MS స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ వారు MS స్వామినాథన్ అవార్డును కూడా ఆహారం మరియు శాంతి కోసం ఎవరైతే పాటుపడతారో వారి కొరకు అవార్డుని ప్రదానం చేయడం ప్రారంభించబోతున్నారు. ఈ అవార్డు అనేది ఏదైతే ఆహారం మరియు శాంతి కోసం పనిచేసే రంగాలకు గుర్తింపును ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చేటువంటి శాస్త్రవేత్తలకు ఈ MS స్వామినాథన్ అవార్డును ప్రతి సంవత్సరం ఇవ్వాలి అని నిర్ణయించడం జరిగింది. ఈ అవార్డు కింద
$25,000 గిఫ్ట్గా ఇస్తారు. అలాగే ఇటీవల వచ్చినటువంటి కమిటీ వాటి యొక్క నివేదికలు. తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం విచారణ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కాళేశ్వరం విచారణ కమిషన్ వారు ఇటీవల ప్రభుత్వానికి నివేదికను అందజేశారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం మరియు సుందిల్ల బ్యారేజీల యొక్క ప్రణాళిక, వాటి రూపకల్పన, వాటి నిర్మాణం, నిర్వహణలో జరిగిన అవకతవకలను దర్యాప్తు చేయడం కొరకు ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏకసభ్య కమిషన్. ఈ కమిటీ యొక్క చైర్మన్ మరియు ఏకసభ్య సభ్యుడు జస్టిస్ పినాకి చంద్రబోస్. ఈ విచారణ కమిషన్ ఇటీవల తెలంగాణ ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. ఈ కమిషన్ మార్చ్ 2024లో ఈ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిషన్ ఏర్పాటు చేయడానికి గల కారణం 2023 అక్టోబర్లో మేడిగడ్డ బ్యారేజ్లోని కొన్ని స్తంభాలు, పిల్లర్స్ మునిగిపోవడం, కుంగిపోవడం మరియు 7వ బ్లాక్లోని నిర్మాణానికి నష్టం జరిగిన తర్వాత బీజేపీ నాయకులు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారికి ఫిర్యాదును అందించడం జరిగింది. ఆ తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఈ అధ్యయనం విచారణను చేపట్టిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం విచారణ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిషన్ యొక్క చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రబోస్. అయితే ఈ కాళేశ్వరం విషయానికి వస్తే దీని యొక్క ప్రత్యేకత మరియు ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఇది తెలంగాణలోని భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాంతంలో గోదావరి నది మీద ఈ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని నిర్మించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం హైదరాబాద్, సికింద్రాబాద్ సహా మొత్తం తెలంగాణలోని 20 జిల్లాలలో నీటిపారుదల, మున్సిపల్ నీటి సరఫరా, తాగునీటి అవసరాల కోసం రూపొందించబడినటువంటి ఒక బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ఈ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. దీని యొక్క ప్రత్యేకతలు ప్రపంచంలోని అతిపెద్ద బహుళ దశల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, అలాగే 45 లక్షల ఎకరాలకు వ్యవసాయ భూములను కవర్ చేసే విధంగా ఈ ప్రాజెక్టును రూపొందించడం జరిగింది. తర్వాత నియామకాలు. భారతీయ అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ యొక్క నూతన డైరెక్టర్గా ఈఎస్ పద్మకుమార్ని నియమించడం జరిగింది. ఈ నియామకానికి సంబంధించినటువంటి ఉత్తర్వులను ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణ గారు ఉత్తర్వులు విడుదల చేశారు. దీని ప్రకారం షార్ యొక్క నూతన డైరెక్టర్గా పద్మకుమార్ అపాయింట్ అవ్వడం జరిగింది. ఇప్పటివరకు ఈ స్థానంలో పనిచేసినటువంటి అరుముగం రాజరాజన్ను తిరువనంతపురంలో ఉన్నటువంటి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్కు డైరెక్టర్గా బదిలీ చేసి నూతన షార్ డైరెక్టర్గా పద్మకుమార్ను ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణ గారు నియమించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇవి ఆగస్టు 1, 2025కి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా మనము నేర్చుకున్నామని భావిస్తున్నాను. ఈ కరెంట్ అఫైర్స్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే ఈ వీడియోను మన తోటి మిత్రులకు షేర్ చేసి ఈ కరెంట్ అఫైర్స్ని వారికి కూడా చేరే విధంగా చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.